పొద్దున్నే స్వీటీతోనే ఫీడింగ్ స్టార్ట్ చేస్తానండి. మామూలుగా అయితే నా టైము అవకాశాన్ని బట్టి వెళ్ళేవాడిని, కానీ అది ప్యారలైజ్డ్ అయిపోయింది స్వీటీ. తన దగ్గరికి ముందు వెళ్ళి అవిను ఇక్కడ ఒక 5 పిల్లల తల్లి ఉంటుంది ఇక్కడ పక్కనే, ఆ రెండింటికి పాలు రైస్ తీసుకొని వెళ్తా పొద్దున్నే. మామూలుగా నేను చేసే వీడియోలలో నేను ఉండనండి, ఎందుకంటే నన్ను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు అవి ఉంటే నా వాయిస్ ఉంటుంది, కానీ నేను ఉండను, కనబడి. ఇలా మా పాప ఉన్న మా వైఫ్ వచ్చారు నాతో. మేము వెళ్ళేప్పుడు స్వీటీకి అదే రైస్ ఇచ్చి తీసాము. స్వీటీ అంటే కొంచెం నాకు స్పెషల్ అండి. అంటే చాలా ఉన్నాయి ఇట్లా. ఈ 12 సంవత్సరాల్లో కొన్ని వందల డాగ్స్ని కోల్పోయిన నేను, కానీ స్వీటీ ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ఒక 10 ఏళ్ళు అయి ఉంటుందండి నేను స్టార్ట్ చేసి, కానీ వీడియోస్ ఏం చేయకపోయేవాడిని, పెట్టకపోయేవాడిని. ఛానల్ అయితే ఎప్పటి నుంచో ఉంది, కానీ స్వీటీ చేసిన ఒక పర్ఫార్మెన్స్ అంటే తన పప్పి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక వెహికల్ తగిలింది తనకి. ప్రేమతోనే ఆ బేబీని నోట్లో పట్టుకొని లాక్కొని తీసుకెళ్తూ ఉంది. నెగిటివ్ కామెంట్స్ చేశారు నేను వీడియో తీస్తే, ఎందుకంటే తల్లి ప్రేమను చూసి నేను షాక్ అయ్యి వీడియో తీసా. 30 సెకండ్స్ వీడియోనే. దాన్ని చూసి 1,10,000 మంది సబ్స్క్రైబ్ చేశారు ఛానల్. అట్లా ఒకటేసారి అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంత ఫారిన్ సబ్స్క్రైబర్సే. అది స్వీటీ చేసిన పర్ఫార్మెన్స్. అంత యాక్టివ్గా ఉన్న స్వీటీ తర్వాత క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్కి పెద్ద కణితిలాగా ఏర్పడితే మన సబ్స్క్రైబర్స్ హెల్ప్తోనే అది రిమూవ్ చేసాం హాస్పిటల్లో. 6 మంత్స్ చాలా బాగుందండి. అసలు కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది అని అనుకున్నాం స్వీటీని. అది సడన్గా ఇప్పుడు నెల రోజుల నుంచి ఇట్లా అయిపోయింది. ఆ సర్జరీ అయిన టైంలో బ్లడ్ బాగా బ్లీడింగ్ అయిపోయి రక్తం పోయి, ఇప్పుడు రక్తం లేక కాళ్ళ బలహీనమైపోయి నడవలేకపోతుంది కాలు. ఫిజియోథెరపీ చేసి బ్లడ్ రావడానికి సిరప్లన్నీ రాశారు, టానిక్ అవన్నీ వాడుతున్నాం, కానీ నాకు ఇక తను నార్మల్గా అయిద్దన్న హోప్ పోయింది స్వీటీకి. ఏం లేదు, అక్కడ సేఫ్ ప్లేస్, ఫుడ్, వాటర్ అన్నీ పెట్టేసి వస్తానండి రోజు. అక్కడే ఉంటుంది స్వీటీ. ఇక తనని ఇలా చివరి వరకు చూసుకోవడమే. ఈ ఊర్లలో చాలా రెస్క్యూ కోసం చాలామంది అడుగుతూ ఉంటారండి, ఫోన్స్ వస్తూ ఉంటాయి. నేను నా ఫోన్ నెంబర్ ఎందుకు పెడతా అంటే, ఏదైనా సలహా డాగ్ ఇట్లా ఉంది అని ఏమన్నా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి ఏమన్నా సొల్యూషన్ చెప్పడానికి. ఏదో డబ్బా ఇరుక్కపోయిందని ఫోన్ చేస్తారు. డబ్బా ఇరుక్కపోతే దాని వీడియో, ఫోటో తీసి ఫేస్బుక్లో కానీ ఎవరికైనా ఒకరికి యానిమల్స్ గ్రూప్లో షేర్ చేస్తే రెస్క్యూవర్స్ వరకు చేరుద్దనండి నా ఉద్దేశం. అట్లా షేర్ అయ్యి ఎవరికైనా చేరుద్దిగా. రెస్క్యూవర్ అయినా చూస్తే లొకేషన్, అడ్రస్ తెలిస్తే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారని వీడియో కానీ ఫొటోస్ కానీ తీసి అడ్రస్ పెట్టమని చెప్తా. నాకు ఫోన్ చేస్తే నేను అదే విషయం చెప్తా వాళ్ళకి. డాగ్కి హెల్ప్ అవుద్ది కదా. అందుకని యానిమల్ బర్త్ కంట్రోల్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి. కార్పొరేషన్స్లలో మాత్రమే మున్సిపాలిటీ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఉన్నాయండి, విలేజ్లలో లేవు అవి. బయట చేయించాలంటే 3,000 అవుతాయండి, 3,000 వరకు అవుతాయి మనం బయట హాస్పిటల్లో సర్జరీ చేయాలంటే. ఫీడర్స్ కొందరు బాగా ఎక్కువైపోయి కొందరు పర్సనల్గా చేయించుకుంటారు యానిమల్ లవర్స్, ఫోన్ చేసిన వాళ్ళు. అట్లా చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు డాగ్స్కి. మళ్ళీ కొందరు ఏదో డాగ్ ఉంది మేము ఇట్లా చూసాము, ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా అని అడుగుతానులేండి. డాగ్ మనకు కనిపిస్తే ఏదైనా మూగజీవి ప్రాబ్లంలో ఉందంటే వీలైతే మనకు ఏదైనా సాయం చేస్తే మనం చేయాలి. మనం ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదండి. ఇంకొందరు అసలు పేరు బయటికి చెప్పలేకుండా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ పరిస్థితి అలాంటిది. రెంట్ హౌస్లలో ఉంటారు, అక్కడ ఫీడింగ్ చేసినా అది చేసినా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా అంటే ప్రేమ ఉంటుంది, కానీ కొంచెం ముందుకు పడి చేయలేని పరిస్థితి అండి. నేనేంటంటే అండి, నేను పుట్టిన నాదొక గెస్ట్ రోల్ ఈ భూమి మీద. నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటా. ఎవరిని నేను కన్సల్ట్ గాను, నేను చేయగలిగిందే నేను చేస్తూ ఉంటాను. ఒకరిని అడిగి హెల్ప్ అడగడం కానీ అవి అడగడం కానీ కూడా నాకు రాదు అసలు. నేను ఉన్నది నేనేం చేయగలుగుతా అనేదే నేను ఆలోచిస్తా డాగ్ కనబడితే. అట్లా కొన్ని చేయలేక కొన్ని వందల మూగజీవుల్ని కోల్పోయానండి. స్వీటీని మాత్రం లాస్ట్ వరకు ఇక తనని ఇట్లా చూసుకోవడమేనండి. అది హెల్త్ క్యూర్ అయిద్దన్న హోప్ పోయింది. కంప్లీట్గా 2 సార్లు వెళ్ళి అట్లా ఫుడ్, వాటర్ అన్నీ పెట్టి వచ్చి చూసుకోవాల్సిందేనండి. కళ్ళ ముందు స్వీటీని ఇక సాగనంపుతున్న పైకి అనే ఫీలింగ్ వచ్చింది. పాపం చివరి వరకు చూసుకోవాలి.